హల్లెలూయా. 3 days కూడా దేవుడు చాలా గొప్పవాడని చెప్తూ ఉన్నాను. ఆయన మరి ఒక స్థితి చూస్తే అది నాది కాదు, కాకపోతే ఏంటంటే దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న పల్లవించాను, వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసినటువంటి నేను అనే పాట పాడుకుంటూ వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకై ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకై ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించును, ఎలా చేస్తును, ఏమని వర్ణించును, ఎలా చేస్తును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఆయన చేసినటువంటి మేలు దీన్ని మరవలేనటువంటి, ఎందుకంటే ఎన్నికలేనటువంటి స్థితిలో నుంచి పూటకు కిలో బియ్యం కొనుక్కోలేనటువంటి స్థితి నుంచి దేవుడు లేపాడు. ఒక పూట బియ్యం కొనుక్కోవడం కంటే నూకలు అని చెప్పడం మంచిదేమో, ఎందుకంటే ఆ నూకలు కొనుక్కోవడానికి కూడా పైసలు లేనటువంటి స్థితి. సాయంత్రం పంత పనిచేసి తాగుడుకు బానిస అయిపోయి తాగుడికే సరిపోతుండే నా డబ్బు. ఇంటికి వచ్చేసరికి ఏ స్థితి అంటే చాలా ఘోరమైనటువంటి స్థితి. ఆ స్థితి నుంచి దేవుడు ఆయన లేపుకొని ఈరోజు మరి చిన్న ఆ యొక్క కారును, దేవుడు ఇచ్చినటువంటి కారు, నేను అనేక సార్లు ప్రార్థన చేశాను, చేయకుండా అయితే ఇవ్వలేదు దేవుడు. తండ్రి మరి 2 times నేను ఊరికి వెళ్ళేటప్పుడు గుంతలలో పడిపోయాము ప్రభువా. మరి చిన్న బండి పైన మేము ముగ్గురం వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఆయన వేడుకున్నాను. మీరు అనుకుంటుండొచ్చు అట్లా అడిగితే కూడా ఇస్తాడా దేవుడు అంటే, అట్లా అడిగితే కూడా ఇస్తాడా దేవుడు అంటే, తప్పకుండా ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే మరి ఒకరోజు నూకలు కొనుక్కోవడానికి లేనటువంటి జీవితం నుంచి ఈరోజు చక్కగా ఆశీర్వదించి మంచి పనులిచ్చి ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడికి నేను ఏమిచ్చినా సరిపోను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మాట చదువుకుందాం. చదువుకున్నటువంటి లేఖనాల్లో 2 మాటలు చదువుకొని ముందుకు సాగుదాం. మొదటి వచనం ఒకసారి ఆలోచిస్తుంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, దీపములు అన్నీ సంతోషించునుగాక. హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకంలో ఉన్నటువంటిది అంతా కూడా ఆనందిస్తూ ఉంది. ఈరోజు నీ హృదయంలో యేసయ్య
రాజ్యము చేస్తే నీకు కొదవ అనేది ఉండదు, నీకు సమస్య అనేది ఉండదు. యేసయ్య ఉన్న జాగల ఏ కొదవ లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, పెళ్లి కుమారుడు నీ ఇంట ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండవు, సమస్యలతో బాధపడవు, మంచి ఆనందముగా ఉంటావని చెప్తూ ఉన్నాడా లేదా? యేసు ప్రభు ఇంట్లో ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటారా? పెళ్లి కుమారుడిని సిద్ధము చేసినప్పుడు, పెళ్లి పెట్టుకున్నప్పుడు పెళ్లికి 15 రోజుల ముందు నుంచే పెళ్లి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నీ దగ్గర డబ్బు ఉండని ఉండకపోని ఒక 10 లక్షలు అప్పు చేసైనా ఆ పెళ్లి నెల రోజుల వరకు వచ్చే చుట్టం పోయే చుట్టం ఎప్పుడు కూడా ఉపవాసం ఉంటారా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉన్న ఇంట్లో ఎప్పుడు ఉపవాసం, ఎప్పుడు చింత ఉండదు. ఈరోజు ఆ పెళ్లి కుమారుడు రాజ్యము చేస్తూ ఉన్నాడు. ఆ పెళ్లి కుమారుడు, ఆ దేవుడు యెహోవా అనే ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయము సంతోషించునుగాక, ఆనందించునుగాక. హల్లెలూయా. ఈరోజు మన యొక్క హృదయాలలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఎలా నివసిస్తూ ఉన్నాడంటే, నీవు ఆయన మాటలను బట్టి మనకు ఆయన వస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటారు. ఒక మాట చదువుకుందాం, 9వ వచనం ఒకసారి చదవచ్చు. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైనటువంటి ఔన్నత్యమును పొంది ఉన్నావు. హల్లెలూయా. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. భూలోకమంతటికి పైగా దేవుడు మహోన్నతుడుగా ఉన్నాడు. మరి ఆయన యొక్క ఔన్నత్యమును మరి ప్రకటిస్తూ ఉన్నాడు. మరి సమస్త దేవతల కంటేను ఆయన పైగా ఉన్నాడు, నమ్ముతాము. ఎందుకంటే దేవుడు అన్ని విషయాల్లో మనకు ఆధారము చూపించి వెళ్ళాడు. బైబిలే మనకు ఆధారం, వేరేది ఆధారము లేదు. ఎక్కడ వెళ్ళి చూపించాలంటే ఎక్కడ చూపించలేము. అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పలేము. కానీ బైబిల్ మాత్రమే మనకు ఆధారము. ఎందుకంటే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనము వివరించడానికి అక్కడ ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా ఉన్నాడు, నీవు మహోన్నతమై ఉన్నావు. మరి సమస్త దేవతల కంటేను ఆయన మరి అత్యధికముగా ఔన్నత్యమును పొంది ఉన్నావు అని చెప్తున్నాడు. ఔన్నత్యము అనగా గొప్పతనము, ఔన్నత్యము అనగా మంచి పేరు. అంటే గొప్ప పేరును కలిగినటువంటి దేవుడు, గొప్పతనము కలిగినటువంటి మరి పేరు. మరి యొక్క మోషేకు వాళ్ళ యొక్క మామకు సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఏమంటాడంటే, జరిగినప్పుడు అయ్యా మీ దేవుడు ఏం చేశాడు అని అడుగుతాడు ఆయన. మా దేవుడు చేస్తున్నటువంటి మేలులు చెప్పాలంటే మామ ఇక్కడ సరిపోదు, ఈ లోకము సరిపోదు, అంటే లోకము చుట్టగా చేసినా సరిపోదు. ఈతుతో మరి ఆయనతో ఇతరుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే మాట్లాడుతూ ఉంటాడు. ఇతరు అడుగుతూ ఉంటాడు, అల్లుడా అంటే మన యొక్క భాషలో చెప్తే మామ అల్లుడ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటది. అయ్యా మీ దేవుడు ఏం చేశాడంటే, మా దేవుడు 40 సంవత్సరాలు మాతో ఉన్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు మాకు వర్షాన్ని తాకనీయలేదు, ఎండను తాకనీయలేదు అని ఇట్లా చెప్పుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు అంటాడు ఆయన, ఏమంటాడంటే మీ దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, నేను కూడా మీతో కలుస్తాను. ఈరోజు నీ దేవుని గురించి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఏమైనా ఉంటే, అయ్యా నా దేవుడు చాలా మేలులు చేశాడు, నేను చెప్తాను. దేవుడు నాకు చేసినట్టు మేలును నేను ఎన్నటికీ మర్చిపోయి. మోషే చెప్పినప్పుడు వాళ్ళ మామ చాలా సాగిల పడిపోతాడు. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, నేను అంతకు ముందుకు అనేకమైనటువంటివి సమస్త దేవతలను ఆరాధించాను, కానీ నా జీవితంలో అది సంతోషాన్ని ఇవ్వలేదు. నీవు ఇప్పుడు చెప్తూ ఉన్నావు ఆయన మహాకార్యములను మహాక్రియలను చెప్తూ ఉన్నావు చూడు, నేను చక్కగా మరి దేవుని అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు నాకు సంతోషము అని ఎంబడే ఆయన అక్కడి నుంచి నడిచి ఒక బలిని అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం మరి నిర్గమకాండంలో. ఈరోజు ఆయన మహోన్నతం నుండి ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి వెనుకేస్తూ ఉంటాం. మనం చేసినటువంటి మేలు చెప్పాలా వద్దా అని ఆలోచన చేస్తాం. కానీ అక్కడ మరి మోషే మాత్రము వెనుకకు వేయకుండా ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక మాట చదివి మరి నిర్గమకాండము 18వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువు. 18వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి
ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామైన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా. చాలండి. చూడండి, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే మరి గొప్పవాడని ఇప్పుడు మరి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసినదని. ఎప్పుడు తెలిసింది? అంతకుముందు తెలియదు. ఈరోజు నేను ఒకరి గురించి చెప్పినప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. ఈరోజు దేవుని విలువ చెప్తూ ఉన్నాడు. మోషే తన మామకు చెప్తూ ఉన్నాడు. మనం మన కుమారుడికి కూడా చెప్పాం. దేవుడు చేసిన మేలు, అయ్యా మనం ఒక కాల సమయంలో మనం చాలా బీదలై ఉన్నాము, ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని నేను నా కూతురుకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు బిడ్డ, నేను రోగంతో ఉన్నప్పుడు ₹1 కూడా లేదు మన దగ్గర, చాలా బాధపడ్డాం. ₹1 కూడా లేదు, బాధపడ్డాము. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఈ డబ్బుని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇద్దరు చెప్తున్నటువంటి ఆ మామల మధ్య మోషే చెప్తూ ఉన్నప్పుడు ఆయన విని ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడు నేను దాన్ని తెలుసుకున్నాను. అప్పుడు ఏం చేశాడు? ఆయన చక్కగా మందిరానికి పోయి బలులను అర్పించి ఉన్నాడు. అంటే ఈ దేవుడు తప్ప ఇంకే గొప్ప దేవుడు ఎక్కడ కూడా లేడు అని చెప్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఈరోజు నా జీవితంలో కూడా మనము కూడా అలాంటి సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే సమస్త దేవతల కంటే నువ్వు ఎలా గొప్పవాడని చెప్పగలుగుతూ ఉన్నావు అంటే, అయ్యా వాక్యము సెలవిస్తూ ఉంది, ఇతరులతో మాట్లాడినటువంటి మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అయ్యా నువ్వు ఐగుప్తులు దౌర్జన్యులుగా ఉన్నారు, వారి చేతుల నుంచి ఇశ్రాయేలును విడిపించి ఉన్నావు. ఈరోజు దౌర్జన్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వారి నుంచి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఎన్ని దౌర్జన్యమైనటువంటి స్థానాల నుంచి, దౌర్జన్యం అంటే రోగాలు అనుకోండి, సమస్యలు అనుకోండి, అప్పుల బాధలు అనుకోండి, ఇంకా అనేకమైన ఇరుకులు అనుకోండి, వాటి నుంచి విడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఒక్కసారన్నా నీ మాటలు చెప్తూ ఉన్నావా? అయ్యా సమస్త దేవతల కంటే గొప్పవాడవై ఉన్నావు, నేను నీకు స్తుతులు చెల్లిస్తాను ప్రభువా, నేను చెల్లిస్తాను, నా కుటుంబము చెల్లిస్తుంది తండ్రి నీకు స్తుతులు అని చెప్తూ ఉన్నావా? ఎప్పుడు కూడా మనము అలాంటి ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకున్నటువంటి లేఖనంలో ఒక మాట చదువుదామా? 11వ వచనం ఒకసారి చదవచ్చు. నీతిమంతు 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఈ ఇద్దరి కొరకు ఉంది. ఇద్దరు ఒకటా కాదా? ఒకడు నీతిమంతుడుగా ఉండకపోతే 2 ఫెయిలే, 2 కూడా ఎందుకు పనికిరానటువంటి. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుల కొరకు వెలుగుగా ఉన్నాడు, యథార్థ హృదయుల కొరకు ఏమై ఉన్నాడు? ఆనందమై ఉన్నాడు. ఈరోజు యథార్థ హృదయులు ఎవరు అనగా మనకు చెప్తూ ఉన్నాడు. యథార్థ హృదయులు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను యథార్థ హృదయులము. మరి నీతిమంతుల కొరకు వెలుగు అంటున్నాడు. ఇలా నేను నీతిమంతుని కాదా? నా ముంగట చీకటి వస్తుంది. నేను నీతిమంతుని కాదా? నా ముంగట సమస్యలు వస్తూ ఉన్నాయి. నీతిమంతుడవు సమస్యలు వస్తూ ఉంటాయి, నీతిమంతుడవు సమస్యలు రాకుండా మానవు. ఈరోజు మనకు చక్కగా ఉన్నారు. ఒకసారి ఎస్తేరు గ్రంథం చూస్తే ఆయన అనుకుంటున్నాడు, ఏమంటున్నా అంటే, నా కుమార్తెను నేను పెద్ద ఇంటికి పెళ్లి చేశాను, పెద్దింటి కోడలు అయిపోయింది, నా కుమార్తె పెద్దింటి కోడలు అయిపోయింది, నాకు సమస్యలు రావు అని అనుకుంటున్నాను. ఈరోజు కూడా నువ్వు అనుకుంటున్నావు, నాకు పెద్దింటి సహాయం దొరికింది, నాకు ఎలాంటి సమస్య రాదేమని. పెద్దింటి సహాయం దొరికిందా లేదా? మొర్దెకై కుమార్తెకు ఏ ఇంటి సహాయం దొరికింది? పెద్దింటి సహాయం. అంటే రాజుకు ఒక భార్యగా మార్చబడిపోయింది. ఆ సహాయము చాలా గొప్పది. ఎందుకంటే రాజును పెళ్లి చేసుకున్నదంటే ఈయనకు ఏమి కొదవగా ఉండకూడదు. రాజు మామకు ఏమైనా కొదువు ఉంటుందా? ఆయనకు సమస్యలు స్టార్ట్ అయిపోయాయి, బాధలు స్టార్ట్ అయిపోయాయి. అయ్యా సమస్యలో ఇరుక్కుపోతూ ఉన్నాడు, తన ప్రజలందరినీ శ్రమ వస్తూ ఉంది. ఈరోజు నీతిమంతులకు వెలుగు లేదు, చీకటిగా ఉన్నారు.
ఎందుకు చీకటిగా? ఆయన అనుకోలేదు, నేను నా పెద్దింటి కోడలుగా చేశాను నా కూతుర్ని బట్టి నేను సహాయం పొందుకుంటాను అనుకోలేదు. అనుకున్నాడా? నా కూతుర్ని బట్టి నేను ఇదంతా కూడా మార్పించుకుంటాను అనుకోలేదు. ఆయన ఒకటి చేశాడు, ప్రార్థన మాత్రమే చేశాడు. హల్లెలూయా. తన ప్రజల నిమిత్తము ప్రార్థన చేశాడు. ఒకవేళ తన కుమార్తె మర్చిపోతుందేమో అని అనుకుంటున్నాడు. అయ్యా నువ్వు పెద్దింటి కోడలు అయిపోయావని గర్వపడుతూ ఉన్నాయేమో. దేవుడు అందరినీ పడేసేవాడే. పెద్దోని పడేశాడు, చిన్నోని పడేశాడు, అందరినీ పడేసేటటువంటి వాడే. ఈరోజు నువ్వు గర్విస్తూ ఉన్నావా? గర్వించకు. నీవు లేచి నీ యొక్క స్థానంలో ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఏ విధంగా అయితే మొర్దెకై విషయంలో జరిగిందో నీతిమంతుల కొరకు వెలుగుగా ఉన్నాడు. మరి నీతిమంతుడుగా ఉన్నాడు మొర్దెకై. చివరి దాకా తన ప్రయాణము సాగుతూ ఉంది. ఆమానయమై మొర్దెకై మాత్రము దేవుని వెలుగునుగా, మొర్దెకై మాత్రము ఆ చక్కటి ఆనందాన్ని చూశాడు. చివరి దాకా ఉన్నాడా లేదా? ఈ రోజు శ్రమ వస్తుందని భయపడుతూ ఉన్నాయేమో, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయేమో. హామాను ఏం చేశాడు? అటు ఇటు రాజు దగ్గరికి పోయాడు, తాకీదు రావించాడు, ఉంగరం మీద ముద్ర వేపించాడు, ఇంకా కొంతమంది సైనికులను పోగు చేసుకున్నాడు, వీళ్ళని చంపేద్దామని. అలాంటి శ్రమలన్నీ కూడా వీళ్ళని పెడుతూ ఉన్నప్పుడు ఈయన మొర్దెకై మాత్రము ప్రార్థన మాత్రమే చేస్తూ ఉన్నాడు. తన కుమార్తె సహాయం తీసుకోలేదు, రాజు సహాయం తీసుకోలేదు, ఎవరి సహాయం తీసుకోలేదు, కానీ అక్కడ పైన ఉన్నటువంటి ఆ దేవుని సహాయం మాత్రమే తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ యొక్క సమస్యల్లో కూడా నువ్వు ఎవరి సహాయం పొందినా కానీ ఒక రోజు నేను అంటారేమో, ఒక రోజు నీకు సహాయం నేను చేశాను, ఒక రోజు నువ్వు పడిపోయినప్పుడు నేను లేవనెత్తాను, ఈ రోజు అనేకమైనటువంటి మాటలు అంటారేమో. దేవుని సహాయం కోరు, అప్పుడు నీకు విడుదల. హల్లెలూయా. ఏ సమస్య కానీ దేవుని యొక్క సమస్య సముఖంలో నువ్వు అడిగినట్లయితే దేవుడు దాన్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఆమానుకు చేసినటువంటి మేలు ఏమైంది? ఆమాను రాజు దగ్గర మంచి పక్కగా కూర్చొని నిలబడినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? ఉరికొయ్య మీద, అంటే సమస్య ఉరికొయ్య మీదకి వెళ్తుంది, నీవు మాత్రము ఆనందమైనటువంటి వస్త్రాలను ధరిస్తాడు. మొర్దెకైకి చక్కటి వస్త్రాలు ఇచ్చాడు రాజు. ఈ కానించి నీవే ఈ యొక్క రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉంటావు, ఈ రాజ్యానికి నువ్వే మంత్రిగా ఉంటావు, నీకు ఇష్టం వచ్చినట్టు నీ ప్రజలకు నువ్వు చేసుకో అని ఒక ఆనందమైనటువంటి సంతోషాన్ని వాళ్ళకు సమాచారం అందించాడు. ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ మనము ఏదైతే విత్తుతామో ఆయన అంటున్నాడు, నువ్వు ఏ పంటను కొయ్యాలని ఆనందిస్తున్నావు. మొర్దెకై నీతి కొరకు నీతి అనే పంటను కొయ్యాలనుకున్నాడు, చెడు అనేది కొయ్యొద్దు అనుకున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఆ నీతి అనేది పంటను కొయ్యడానికి మనం సిద్ధంగా ఉండాలి. నీతి ఎక్కడ దొరుకును అంటే మన ప్రవర్తనలోనే నీతి ఉండాలి. దేవుని యొక్క నీతిమంతుడై ఉన్నాడు దేవుడు. ఆ నీతిని మనము తెలుసుకుంటే మనము కూడా ఆ నీతిమంతుని బాటలో నడుస్తూ ఉంటాం. నీ ముందట ఒకవైనా చక్కగా నడుస్తూ ఉంటే నీవు కూడా చక్కగా వెళ్తావు. నీ ముందట వంకరగా నడిస్తే నీవు కూడా వంకరగానే వెళ్తూ ఉంటావు. ఈరోజు నీ మార్గం వంకర మార్గం అయిందా, చక్క మార్గం అయిందా? మొర్దెకై జీవితంలో చేసినటువంటి మేలులు నీకు నాకు కూడా చేస్తాడు. ఈరోజు పెద్ద సహాయం నాకు దొరికింది అని నువ్వు దిగులు పడకు, అంటే భంగపడుతూ అదే గర్విస్తూ ఉన్నావేమో. పెద్ద సహాయం బట్టి నేను తప్పించబడతాను అనుకుంటూ ఉన్నాను, కానీ దేవుడు అంటున్నాడు, గుర్రములను బట్టి రథములను బట్టి నువ్వు అతిశయించబడదు. నువ్వు దేవుని బట్టి అతిశయిస్తే మాత్రము దేవుడు ప్రతి దానిలో నుంచి తప్పిస్తాడని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకొన్ని మాటలు ఒక్క మాట చదువుతున్నాము. జెఫన్యా గ్రంథము 3-4 వచనం చదువు. జెఫన్యా గ్రంథము దాని ప్రవక్తలు సియోను నివాసం, సియోను నివాసులారా, ఇశ్రాయేలులారా చేయదని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు విధించినటువంటి శిక్షను దేవుడు కొట్టివేశాడు.
మరి ఆయన మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఈరోజు మనకున్నటువంటి సమస్యలను దేవుడు వెళ్ళగొడతాడు. ఎందుకంటే నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు, నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు. కాబట్టి ఆయన ఔన్నత్యాన్ని మనం ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అయ్యా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేస్తే తండ్రి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా పెద్దవి నా తండ్రి. ఈరోజు నీ సమస్య, నా సమస్య చాలా చిన్నది. నీవు ఏం చేస్తూ ఉన్నావు అంటే ఆ చిన్న సమస్యను అపవాదికి అప్పగించి పెద్ద సమస్యగా మారుస్తూ ఉన్నావేమో. అపవాదికి సమస్యకు మరి అపవాదికి సమస్యకు చాలా స్నేహం ఉండాలంట. నీ స్నేహము అపవాదితో ఉన్నట్లయితే దాన్ని ఇంకా ఈజీగా తీసుకుంటాడు. అదే దేవునితో స్నేహము చేసినట్లయితే దానికి కష్టం అవుతుంది. పెడుతుంటారు అన్ని కలర్స్ లో పెడుతూ ఉంటారు కదా, ఆ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. దేవుడు కూడా నీ జీవితాన్ని కట్టినప్పుడు ఒక్కొక్కసారి పడదోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పడదోయడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు యేసయ్య అండగా ఉన్నాడని నీకు అనుకోండి, అది ఎక్కడ కూడా కదల్చబడదు. ఈరోజు మన జీవితాల్లో సాతానును అని అంటే దేవుడు ఏమంటాడు, ఇంకా మీరు అలాంటి ఆలోచనలో ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనకు చక్కగా దేవుడు ఉన్నాడు. ఆయన ఏలైనగా ఆయన దేశానికి పైగా మరి రాజ్యాలకు మన కుటుంబాలలో ఏలుతూ ఉన్నాడు, రాజ్యము చేస్తూ ఉన్నాడు. మన కుటుంబాలలో ఒక్కసారి అనుకోండి, మన కుటుంబాలలో యేసు ప్రయాణం చేస్తే, యేసు మన కుటుంబాలను ఏలితే ఎలాంటి సంతోషం ఉంటుంది. ఒక రాజు, ఒక ప్రధానమంత్రి దేశంలో మరి కేసీఆర్ గారు సిద్దిపేట దగ్గర ఉంటాడు. అంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన దేశాన్ని ఎలా బాగా అంటే తన యొక్క ఊరును కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన ఏ కాన్సెప్ట్స్ అయితే గెలిచాడో అది చక్కగా ఉన్నాయి. అంటే రోడ్లు ఇప్పుడు ఎవరైతే రాజుగా ఉన్నాడో, ఎవరైతే అధిపతిగా ఉన్నాడో వారి యొక్క పట్టణాన్ని బాగా చూసుకుంటాడా లేదా? చూసుకుంటాడు. అదే రీతిలో దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు అయి ఉన్నావు, నేను నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాను, సమస్యలు లేకుండా నిన్ను విడిపిస్తాను. ఒకవేళ సమస్యలు వస్తాయి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, నేను వాటి నుంచి తప్పిస్తాను అంటున్నాడు. నీతిమంతుల ముందట వెలుగు ఉంది, ఆ వెలుగును పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ హామానును మాత్రం ఎన్నటికీ మొదటిగా చూడలేదు. హామాను చేస్తున్నటువంటి క్రియలకు చూడలేదు, భయపడలేదు, దేవునికి మాత్రమే మొరపెట్టాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం, మరి మాకు రాత్రి సమయంలో ఆయన చెప్పినటువంటి వాక్యం చెప్తుంది, మాంస సంబంధమైన అన్నం మనకు లేదు, మనకు యుద్ధశూరుడైనటువంటి దేవుని అన్న మనకుంది. మాంస సంబంధమైనటువంటి అసురు రాజు ఏం చేస్తాడంటే తనకున్నటువంటి డబ్బును, బంగారాన్ని పెట్టి ఆయుధాలు చేపిస్తూ ఉంటాడు. అనేకమైన ఆయుధాలు చేపించి సైనికులకు ఇస్తాడు. దేవుడు ఏమంటున్నాడు, ఆ సైనికులు పట్టుకున్నటువంటి ఆయుధాలు అందరూ పట్టుకొని యుద్ధానికి వెళ్తారు. యూదుల మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక్కసారి చీకటికి అయిపోతారు, కన్నులన్నీ కూడా మూసుకొని పోతాయి, వాళ్ళ ఆయుధాలు ఏం పని చేయలేదు. కానీ దేవుడు వచ్చి మాత్రం అక్కడ వారికి హతాన్ని ఇచ్చారు, అంటే హతమార్చాడు. ఈరోజు ఒక్కసారి నీ దగ్గర ఎలాంటి అండ ఉన్నా, ఎలాంటి బలం ఉన్నా, దేవుడు ఆ బలాన్ని ఒక రోజు పడవేస్తాడు. దేవుడు మాత్రమే సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఈరోజు ఆ గొప్ప దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాం. మన హృదయాల్లో దేవుని రాజ్యము చేస్తే మన కుటుంబాలు సంతోషంగా, మన జీవితాలు సంతోషంగా ఉంటాయని కొద్ది మాటలు దేవుడు దీవించునుగా.